హాయ్, నేను చంద్రమౌళి. వెల్కమ్ టు చందు నాలెడ్జ్ హబ్. మనం ఈరోజు నీట్‌కి సంబంధించిన బయాలజీని డిస్కస్ చేద్దామండి. నీట్‌లో మొత్తం 720 మార్క్స్ ఉంటే 360 మార్క్స్ బయాలజీకి కేటాయించారు. సో, మనము నీట్‌కి సంబంధించింది స్టాండర్డ్ బుక్స్ అంటే 11థ్, 12థ్ క్లాస్ బయాలజీ బుక్ అనేది స్టాండర్డ్ మనకి. అదే ప్రామాణికం. సో, 11థ్, 12థ్ బయాలజీని లైన్ టు లైన్ చదవడము, తర్వాత దానికి సంబంధించిన బిట్స్ మనం ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. సో, ఎక్స్ట్రా డెప్త్‌గా వెళ్ళకుండా అంటే ప్రతి చాప్టర్‌ని మనం డీప్‌గా అనాలిసిస్ చేయడము ఇంపార్టెంట్ కాదండి. మనకు ఫస్ట్ నీట్‌లో సీట్ రావాలి. అది ఇంపార్టెంట్. సో, మళ్ళీ చెప్తున్నాను, 11థ్, 12థ్ క్లాస్ అనేది బయాలజీ బుక్ అనేది మనకు స్టాండర్డ్ నీట్‌కి. సో, నేను ఫస్ట్ జువాలజీ స్టార్ట్ పెట్టడం జరుగుతది. సో, నేను కానీ టాపిక్స్‌ని కూడా నేను ర్యాండమ్‌గా ఎన్నుకుంటున్నానండి. సో, ఫస్ట్ జువాలజీ కంప్లీట్ చేసిన తర్వాత బోటనీ రిలేటెడ్ నేను కంప్లీట్ చేశాను. సో, ఈరోజు మనం మాత్రము హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. సో, నేను మాక్సిమము ఒక చాప్టర్‌ని ఒక వీడియోలోనే ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో, నాది మాత్రం బైలింగ్వల్‌లో ఉంటదండి. తెలంగాణ, ప్రదేశ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో నీట్‌కి ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో, నేను బైలింగ్వల్‌గా మన స్థానిక భాషను ఉపయోగించి మనకు అర్థవంతంగా చెప్పడం జరుగుతది. సో, మనకు ఫస్ట్ సబ్జెక్ట్ కాన్సెప్ట్ అర్థం కావాలి. సో, గుర్తుంచుకునే కాడికి గుర్తుంచుకోవాలి. కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా మనము ఎక్కువ గుర్తుంచుకుంటే గుర్తుంటదండి. సో, డైరెక్ట్ మగప్ చేయడం గూడా చాలా కష్టంగా ఉంటది. గుర్తుంచుకునే విధానం గూడా మనకు ఇంపార్టెంట్. సో, నేను స్థానిక భాషను అప్పుడప్పుడు ఉపయోగిస్తూ ఉంటా. మనకు సబ్జెక్ట్ కాన్సెప్ట్ అర్థం అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మనము స్టార్ట్ పెడదామండి. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్. ఓకే. ఫస్ట్ హెల్త్ అంటే ఏంటి? Health does not simply means absence of disease or physical fitness. It could be defined as state of complete physical, mental and social well-being. మనం హెల్తీగా ఉండడం అంటే absence ఆఫ్ డిజీజే కాదండి. absence ఆఫ్ డిజీజ్ ఆర్ ఏ ఫిజికల్ ఫిట్నెస్. సో ఇట్ కుడ్ బి డిఫైన్డ్ యాజ్ ఎ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్-బీయింగ్. ఫిజికల్గా, మెంటల్గా, సోషల్ వెల్-బీయింగ్ ఉంటేనే మనం హెల్తీగా ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్గా చూసుకున్నట్టే మనము కంప్లీట్గా స్టేబుల్గా డిప్రెషన్ లోన్ కావడము, ఇలాంటివి ఉంటే మనము హెల్తీగా ఉండనట్టే. యాక్చువల్‌గా కొందరు ఎగ్జామ్‌లో మరి నీట్ ఎగ్జామే చూసుకున్నట్టయితే ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు కొందరు యాంగ్జైటీగా ఫీల్ అవుతారు. సో, మనము మైండ్ స్టేబుల్‌గా ఉంచుకొని పాజిటివ్ వైబ్స్ అంటే పాజిటివ్‌గా ఆలోచించి కాన్ఫిడెన్స్‌గా మనం ముందుకెళ్తే మన పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో, మెంటల్ స్టెబిలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మరి సోషల్ వెల్ బీయింగ్ నెక్స్ట్ వచ్చేసి. సోషల్ వెల్ బీయింగ్ అంటే రిలేటివ్స్, ఫ్రెండ్స్‌తో ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నాము. సో, ద పాజిటివ్ మైండ్‌తో మనం ఉన్నామా లేమా అనేది కూడా ఇంపార్టెంట్ అండి. సో, ఇక్కడ హెల్త్ అనేది అబ్సెన్స్ ఆఫ్ డిసీజే కాదు. ఇట్ కుడ్ బి డిఫైన్డ్ యాస్ ఎ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్. అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్‌తో పాటు మనం కంప్లీట్‌గా ఫిజికల్‌గా, మెంటల్‌గా, సోషల్ వెల్ బీయింగ్ ఉంటేనే మనము హెల్తీగా ఉన్నట్టు. సో, ఇదండి. నెక్స్ట్ మరి గుడ్ హెల్త్ మెయింటైన్ చేయడానికి మనం ఏం చేయాలి? ద బ్యాలెన్స్ డైట్, పర్సనల్ హైజీన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, యోగా, వ్యాక్సిన్ అవేర్‌నెస్ ఉండడం కూడా ఇంపార్టెంట్. ద ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ అండ్ కంట్రోల్ ఆఫ్ వెక్టార్స్. ఈ కంట్రోల్ ఆఫ్ వెక్టార్స్ అనేది డిస్కస్ చేద్దాము. చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం ఎప్పుడు స్టాగ్నెంట్ వాటర్ ఎక్కువగా ఉంచుకుంటాం. అంటే కొన్ని ఊర్లలో గాని అంటే మనం చూసుకున్నట్టయితే ఎక్కువ స్టాగ్నెంట్ వాటర్ కనబడుతూ ఉంటాయి. నీరు నిల్వ ఉంచిన వాటర్ ఉంటాయి. నీరు నిల్వ ఉండడం ద్వారా అంటే స్టాగ్నెంట్ వాటర్ ఉండడం ద్వారా వాటర్ సర్ఫేస్ టెన్షన్ అనేది ఇంక్రీజ్ అవుతది. ఆ ఇన్ ఆ సర్ఫేస్ టెన్షన్ ఇంక్రీజ్ కావడం వల్ల మస్కిటోస్‌కి ఫేవరబుల్ కండిషన్ అన్నట్టు. లేయింగ్ ఎగ్స్‌కి ఫేవరబుల్ కండిషన్ అయిపోతది అక్కడ. సో, ఒక్కొక్క మస్కిటో 100-200 ఎగ్స్ పెట్టే అవకాశం ఉంటది. ఆ ఒక 100-200 ఎగ్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ మస్కిటోస్ అనేవి చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపిస్తాయి. సో, ఇలా మనం కంట్రోల్ ఆఫ్ వెక్టార్స్‌కు మనము సరైన అవగాహన గూడా ఉండాలి. ఎట్లా వెక్టార్స్‌ను కంట్రోల్ చేయాలి? ఎట్లా హైజీన్‌గా ఉండాలి చుట్టుపక్కల? అనేది గూడా మనకు అవగాహన ఉంటే, అవగాహన ఉండాలనేది కూడా ఇంపార్టెంట్.
సో ఇక్కడ మెయింటెనెన్స్ ఆఫ్ హైజీన్ ఆఫ్ వాటర్. హైజీన్ ఆఫ్ వాటర్ అంటే జనరల్గా మనం చూసుకున్నట్టయితే వాటర్ బోర్న్ డిసీజెస్ ఉంటాయి. కంటామినేటెడ్ వాటర్ తాగితే చూడండి టైఫాయిడ్ లాంటివి డిసీజెస్ అకర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఇక్కడ టు మెయింటైన్ గుడ్ హెల్త్ ఇవన్నీ ఉండాలండి. బ్యాలెన్స్ డైట్, పర్సనల్ హైజీన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, యోగా, వ్యాక్సిన్ అవేర్నెస్ అండ్ ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్, కంట్రోల్ ఆఫ్ వెక్టార్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హైజీన్ వాటర్. సో వాట్ ఈస్ డిజీజ్? మనం ఇక్కడ వాట్ ఈస్ డిజీజ్ అనేది చూద్దాం. వెన్ ఎ ఫంక్షనింగ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఆర్గనిజమ్స్ ఆఫ్ ద బాడీ ఈజ్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్, క్యారెక్టరైజ్డ్ బై అపియరెన్స్ ఆఫ్ వేరియస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్, we say we say that we are not healthy, we have a disease. ఏదైనా ఒక ఆర్గన్ కానీ మల్టిపుల్ ఆర్గన్స్ కానీ అడ్వర్స్లీ ఎఫెక్ట్ అయింది అనుకోండి, మనకు వేరే సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనబడతాయి. అప్పుడు సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనబడ్డప్పుడు వీఆర్ నాట్ హెల్దీ అని అనుకోవచ్చు. అప్పుడు మనకి ఏదైనా డిజీజ్ ఉన్నదని మనం చెప్పుకోవచ్చు అని చెప్తున్నాడు. ఒకసారి మళ్ళీ డెఫినేషన్ చదువుతానండి. వెన్ ఎ ఫంక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఆర్గనిజమ్స్ ఆఫ్ ద బాడీ ఈజ్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ విచ్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై అపియరెన్స్ ఆఫ్ వేరియస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనబడతాయి. సో అప్పుడు మనము హెల్తీగా లేనట్టు. దీన్నే మనం ఏమంటామండి? వీ హ్యావ్ ఎన్ ఏ డిజీజ్. ఓకే. ఇక్కడ టైప్స్ ఆఫ్ డిజీజ్, కంజెనిటల్ డిజీజ్ ఉంటాయి, అక్వైర్డ్ డిజీజ్ ఉంటాయి. పుట్టినప్పుడే వస్తాయండి కంజెనిటల్ డిజీజ్ అనేవి. కంజెనిటల్ డిజీజ్ అనేవి జెనెటిక్ లోపం ఉండడం, జెనెటిక్ డిఫెక్ట్స్ ఉండడము, ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం రావడము, ఇలాంటి దాంట్లో మన కంజెనిటల్ డిజీజ్ అనేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి సిక్కిల్ సెల్ అనేమియా. ఓకే, కంజెనిటల్ డిజీజెస్ ఆర్ ప్రజెంట్ ఫ్రమ్ ద బర్త్. ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిల్ సెల్ అనేమియా. పుట్టిన తర్వాత వచ్చేటి మనం అక్వైర్డ్ డిజీజెస్ అని అంటాము. అక్వైర్డ్ డిజీజెస్ అనేవి ఇన్ఫెక్షస్ డిజీజెస్ అండ్ నాన్ ఇన్ఫెక్షస్ డిజీజెస్. మళ్ళీ అక్వైర్డ్ డిజీజెస్ అనేవి రెండు రకాలుగా డివిజన్ అయ్యాయండి. ఒకటి వచ్చేసి ఇన్ఫెక్షస్ డిజీజ్, రెండోది నాన్ ఇన్ఫెక్షస్ డిజీజ్. మరి ఇక్కడ ఇన్ఫెక్షస్ డిజీజ్ అంటే కమ్యూనికబుల్ డిజీజ్. కమ్యూనికబుల్ డిజీజ్ అంటే ట్రాన్స్ఫార్మింగ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్, ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తాయి ఇన్ఫెక్షస్ డిజీజెస్. ఫర్ ఎగ్జాంపుల్, క్లాసికల్ ఎగ్జాంపుల్ అంటే మన కరోనా వైరస్ అండి. ఎందుకంటే కరోనా వైరస్ ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయింది. సో ఇన్ఫెక్షస్ డిజీజ్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే కరోనా వైరస్. ఇట్ ట్రాన్స్ఫార్మ్ టు వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. సో అలా అండి. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ తీసుకున్నట్టయితే, ఇన్ఫెక్షస్ డిజీజ్లో కోల్డ్ తీసుకున్నట్టయితే జలుబు. మనం ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకరికి వ్యాపిస్తే కోల్డ్ అందరికి వస్తూ ఉంటుంది ఇంట్లో. ఎందుకంటే ఇది డ్రాప్లెట్స్ ద్వారా, స్నీజింగ్, కఫింగ్ ద్వారా వ్యాపిస్తుంది. ఇంకోటి ఏంటంటే యూటెన్సిల్స్, మనం వాడే వస్తువుల ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డోర్ను ముట్టుకున్నాం అనుకోండి, ఎవరికైనా కోల్డ్ వచ్చింది ఇంట్లో, ఆ డోర్ను ముట్టుకున్నారు అనుకోండి, ఇంకో వ్యక్తి వచ్చి ఆ డోర్ను ముట్టుకున్నప్పుడు కూడా అది యూటెన్సిల్స్ ద్వారా కూడా వ్యాపిస్తుంది అన్నట్టు కోల్డ్. సో ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ. మనం టీబీ చూసుకున్నట్టయితే జనరల్గా కఫ్ చేసినప్పుడు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. సో జనరల్గా బస్సులో వెళ్ళేటప్పుడు, ఎక్కడైనా పక్కకి వెళ్ళినప్పుడు, మనము కఫ్ చేస్తున్నప్పుడు కానీ దగ్గేటప్పుడు మనము ఏదైనా ఖర్చు పెట్టుకొని తగ్గడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ బేసిక్స్ కొంచెం పాటించాలి మనం. సో మన నుంచి వ్యాపించకూడదు, వేరే వాళ్ళు కూడా అలా ఉండాలి. ఎందుకంటే ఈ టీబీ ఇలాంటివి కఫ్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి డ్రాప్లెట్స్ ద్వారా వ్యాపిస్తాయి. సో ఈ కోల్డ్ అనేది నార్మల్ అండి, అది 3 to 7 డేస్కి తగ్గిపోతుంది. ఈ టీబీ లాంటి డిజీజెస్ మాత్రము చాలా యాంటీబయాటిక్స్, 6 months కంటిన్యూస్గా యాంటీబయాటిక్స్ వాడవలసిన అవసరం ఏర్పడుతుంది. సో అట్లా అండి. ఇది కాజ్డ్ బై ప్యాథోజెన్స్. ఇన్ఫెక్షస్ డిజీజ్ అనేది ప్యాథోజెన్స్ తోని కాజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, వైరస్ అండ్ ఫంగై. ఓకే, ఇన్ఫెక్షస్ డిజీజెస్ అండి. ఇప్పుడు నాన్ ఇన్ఫెక్షస్ డిజీజెస్ అంటే ఏంటి? నాన్ ఇన్ఫెక్షస్ డిజీజ్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిజీజ్. ఇట్ డస్ నాట్ ట్రాన్స్ఫార్మ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్, ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి లైఫ్ స్టైల్ డిజీజ్ అని అంటామండి. లైఫ్ స్టైల్ బాగా లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ టైం టు టైం భోజనం చేయకపోవడము, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి అలవాట్లు ఉండడము, మనం లైఫ్ స్టైల్గా మనకు కొని తెచ్చుకున్నాయి అన్నట్టు ఇవి. ఓకే.
రెగ్యులర్గా ఎక్సర్సైజ్ లేకపోవడము, స్టాగ్నెంట్గా ఒకటే దగ్గర కూర్చోవడము. అంటే మన లైఫ్ స్టైల్లో మనం సరిగ్గా మెయింటైన్ చేయకపోతే నాన్ ఇన్ఫెక్షస్ డిజీజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్, ఇలాంటివి నాన్ ఇన్ఫెక్షస్ డిజీజెస్. సో మనం ఇక్కడ చూసామంటే టైప్స్ ఆఫ్ డిజీజెస్లో కంజెనిటల్ డిజీజ్ అండ్ అక్వైర్డ్ డిజీజెస్. అక్వైర్డ్ డిజీజెస్లో ఇన్ఫెక్షస్ డిజీజెస్ అండ్ నాన్ ఇన్ఫెక్షస్ డిజీజెస్. ఇన్ఫెక్షస్ డిజీజెస్లో కమ్యూనికబుల్ డిజీజ్ అన్నాము మనము. నాన్ ఇన్ఫెక్షస్ డిజీజ్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్. ఓకే, రైట్. మరి వాట్ ఈస్ ప్యాథజన్? ప్యాథజన్ అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఒకసారి డెఫినేషన్ చూద్దాము. A wide range of organism belonging to bacteria, virus, and protozoa could cause disease in man. Such disease causing organisms called pathogens. ఏవైతే డిజీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవి మనం ప్యాథోజెన్స్ అంటాము. ఓకే, ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, వైరస్ అండ్ ప్రోటోజోవా. బ్యాక్టీరియా అంటే టైఫాయిడ్, సోలమినెల్లా టైఫాయిడ్ ద్వారా వస్తాయి. వైరసెస్ అంటే చాలా వైరసెస్ ఉన్నాయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కరోనా వైరస్. అలా ప్రోటోజోవా అంటే మలేరియా, ఇట్లా ఉంటాయి. సో ఈ డిజీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనము ప్యాథోజెన్ అని అంటాము. ఈ ప్యాథోజన్స్ ఏం చేస్తాయండి? మోస్ట్ పారాసైట్స్ దే కాస్ హార్మ్ టు ద హోస్ట్. హోస్ట్ ఎవరైతే ఉంటారో, ఈ బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా హోస్ట్ లోకి వెళ్ళింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్, హ్యూమన్ బీయింగ్స్ మనం తీసుకున్నట్టయితే, ఆ బ్యాక్టీరియా, వైరస్ మనకు host లోకి ఎంటర్ అయ్యి host ను డ్యామేజ్ చేస్తుంది, హార్మ్ చేస్తుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ సోలమనెల్లా టైఫా బ్యాక్టీరియా ఎంటర్ అయింది బాడీలో. ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తుంది అది? మన బాడీకి హార్మ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఐ ఫీవర్ రావడం కానీ, స్టమక్ పెయిన్ రావడం కానీ, హెడేక్ రావడం కానీ, ఇలాంటివి ఉంటాయి. సో ఇట్ హార్మ్స్ టు ద host. Pathogen as they enter the body by various means ద్వారా ఎంటర్ అయితే, ఎగ్జాంపుల్ వెక్టార్ ద్వారా, మస్కిటోస్ ద్వారా రావచ్చు, కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా వ్యాపించవచ్చు. ఇట్లా వేరియస్ మీన్స్ ద్వారా ప్యాథోజన్ల బాడీలో ఎంటర్ అయి మల్టిపుల్ అవుతాయి, డివైడ్ అవుతాయి అండ్ ఇంటర్ఫియర్ విత్ ద నార్మల్ వైటల్ యాక్టివిటీస్ అండ్ రిజల్టింగ్ ఇన్ ద మార్ఫలాజికల్ అండ్ ఫంక్షనల్ డ్యామేజ్. మన నార్మల్ యాక్టివిటీస్కి ఇంటర్ఫియర్ అయ్యి మార్ఫలాజికల్ అండ్ ఫంక్షనల్ డ్యామేజ్ చేస్తాయి. ఓకే అండి, మళ్ళీ ఒకసారి చూద్దాము. వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బిలాంగింగ్ టు బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా కుడ్ కాజ్ డిజీజ్ ఇన్ మ్యాన్. సచ్ డిజీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ pathogens. This pathogens harm to the host by living on them. Pathogen can enter by body by various means, multiply and interfere with the normal activities, resulting in morphological and functional damage. మరి మొట్టమొదటిగా మనం బ్యాక్టీరియల్ డిజీజ్ గురించి చదువుదాము. మనం బ్యాక్టీరియల్ డిజీజెస్ ఉంటాయి, వైరల్ డిజీజెస్, ప్రోటోజోవన్ డిజీజెస్, ఎలిమెంతస్ డిజీజెస్, ఫంగల్ డిజీజెస్ ఇలా ఉంటాయి. మనం మొట్టమొదటిగా బ్యాక్టీరియల్ డిజీజెస్ గురించి చదువుదాం. ఈ బ్యాక్టీరియల్ డిజీజ్లో ఫస్ట్ వచ్చేసి టైఫాయిడ్. టైఫాయిడ్ను మనం ఎంటరిక్ ఫీవర్ అని అన్నాము. ఇంటెస్టైన్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి టైఫాయిడ్ను ఎంటరిక్ ఫీవర్ అని అన్నాము. మరి ఎంటరిక్ ఫీవర్ అనేది ప్యాథోజన్ ఇక్కడ వచ్చేసి సోలమనెల్లా టైఫీ అండ్ సోలమనెల్లా పారాటైఫీ. ప్యాథోజన్ ఏంటండి? సోలమనెల్లా టైఫీ అండ్ సోలమనెల్లా పారాటైఫీ. ఇక్కడ ట్రాన్స్మిషన్ అనేది ఎలా జరుగుతుంది? ఒకరి నుంచి అంటే ఎట్లా వ్యాపిస్తుంది? ఇది ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ ద్వారా వ్యాపిస్తుంది. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓకే, డిజీజ్ వస్తే ఎలాంటి లక్షణాలు కనబడతాయి? సస్టైన్డ్ ఐ ఫీవర్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, స్టమక్ పెయిన్, కాన్స్టిపేషన్, హెడ్ఏక్, లాస్ ఆఫ్ ఎపిటైట్ ఆర్ కామన్ సిమ్టమ్స్. ఎప్పుడైనా మనం గమనించినైతే టైఫాయిడ్ వచ్చిన వాళ్ళకి ఐ ఫీవర్ ఉంటుందండి జనరల్గా. సో స్టమక్ పెయిన్ కూడా ఉంటుంది, ఇంటెస్టైన్ ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి కొంచెం ఇది స్టమక్ పెయిన్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. మరి ఇన్ని సివియర్ కేసెస్లో పర్ఫరేషన్ ఆఫ్ ఇంటెస్టైనల్ పర్ఫరేషన్ జరుగుతాయి. సివియర్ కేసెస్లో ఇంటెస్టైనల్కి రంధ్రాలు కూడా పడతాయట అండి, అండ్ డెత్ మే అకర్. కానీ ఇంత దూరం రాదండి, జనరల్ టైఫాయిడ్స్కి మంచి మంచి యాంటీబయాటిక్స్ వచ్చాయి. సో దీన్ని ట్రీట్ చేయవచ్చు ఎర్లీ స్టేజ్లోనే. ఇన్ సివియర్ కేసెస్ అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కండిషన్స్ అండి ఇవి, ఇంటెస్టైనల్ పర్ఫరేషన్ జరగడము, డెత్ అకర్ కావడం అని. సో ఇక్కడ యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా ఇది తొందరనే మనము ట్రీట్ చేసే అవకాశాలు ఉంటాయి, అంటే ట్రీట్ చేస్తాము ఇదని బ్యాక్టీరియల్ డిజీజ్ అంటే టైఫాయిడ్ డిజీజ్ని. సో ఇక్కడ డిజీజ్ ఈస్ కన్ఫర్మ్డ్ బై వైరల్ టెస్ట్.
ఎప్పుడైతే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఇనిషియల్గా ఫీవర్ వచ్చినప్పుడు మనకు విడాల్ టెస్ట్ రాస్తారు. సో విడాల్ టెస్ట్ అంటే టైఫాయిడ్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటాడు డాక్టర్. మలేరియా, సిబిపి అనేది రాస్తారు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఇలా రాస్తుంటారు. ఇది అన్నీ మనం బయట కూడా ఎప్పుడన్నా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా మనం చిన్న చిన్న గమనిస్తూ ఉన్నారు. మనం మన టాపిక్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి మనము ఎప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలకు గమనించడము మనము చేయాలండి. ఓకే. ఇక్కడ క్లాసికల్ కేస్ ఆఫ్ మెడిసిన్ మేరీ మెలన్ గురించి చూద్దాం. ఈ మేరీ మెలన్ కి నిక్ నేమ్డ్ కాల్ టైఫాయిడ్ మ్యారీ. ఈ టైఫాయిడ్ మ్యారీ అని ఎందుకు అన్నాము? సో ఈ మ్యారీ మెలన్ అనేది ప్రొఫెషనల్ కుక్. తను ఈమె ఏం చేసిందంటే ఒక ప్రొఫెషనల్ కుక్ లో యుఎస్ లో వర్క్ చేసింది. సో ఈ మేరీ మెలన్ అనే వ్యక్తి అసిమ్టమాటిక్ టైఫాయిడ్ క్యారియర్ గా ఉంది. అంటే సోలమనెల్ల టైఫే తన బాడీలో ఉంది కానీ టైఫాయిడ్ ఉంది కానీ అసిమ్టమాటిక్ క్యారియర్ గా ఉంది. అసిమ్టమాటిక్ క్యారియర్ గా ఉన్నప్పుడు సిమ్టమ్స్ అనేటివి ఈ వ్యక్తిలో కనబడాయి, కానీ డిజీజ్ అనేది ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో ఆమె ప్రొఫెషనల్ కుక్గా ఉన్నప్పుడు ఎక్కడ ఆమె వంట చేస్తుందో అక్కడ డిజీజ్ అనేది వ్యాపించేది. సో ఎక్కడ వంట చేస్తుందో ఆ ఇంట్లో సరిగా హెల్త్ హెల్త్ ఇష్యూస్ రావడము, అలాగే కొందరు చనిపోవడం కూడా జరుగుతుంది. మరి దీన్ని ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కనిపెడతాడు. అరే ఈమె ఎక్కడికి వెళ్ళినా ఇట్లా డిజీజ్ అకర్ అవుతుంది కదా, సో మరి ఏంటి దీనికి కారణం అని కనిపెట్టి ఈ మ్యారీ మిలన్ను క్వారంటైన్లో ఉంచుతారు. క్వారంటైన్ అంటే మీకు తెలుసు, కరోనా వైరస్ క్వారంటైన్ అనే పదం ఎన్నోసార్లు వినుంటారు. క్వారంటైన్లో ఉంచితే అక్కడి నుంచి ఈమె తప్పించుకొని వస్తుంది. మళ్ళీ తప్పించుకొని వచ్చి మళ్ళీ ప్రొఫెషనల్ కుక్గా మళ్ళీ తన కెరియర్ను స్టార్ట్ పెట్టడం జరుగుతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు అసిమ్టమాటిక్ క్యారియర్గా ఉన్నా కూడా వ్యాపించి, ఎందుకంటే అప్పుడు హైజీన్ లేకపోవడము, సరిగా వంట అనేటప్పుడు హైజీన్గా ఉండకపోవడము, చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడము, ఇలాంటివి ఆ రోజులలో అంత ఎక్కువగా తెలిసేది కాదు. సో అలా ఆమె వంట చేసినప్పుడు ఆ ట్రాన్స్మిట్ అయ్యేది డిజీజ్. సో ఆమెలో తను కారంటల నుంచి తప్పించుకొని వచ్చి మళ్ళీ ఆ ప్రొఫెషనల్ కుక్గా మళ్ళీ కెరియర్ని స్టార్ట్ పెట్టేది. మళ్ళీ ఈసారి మాత్రం పర్మనెంట్ క్వారంటైన్ చేసి పడేశారు ఆమెని. ఆ క్వారంటైన్లే ఈ మేరీ మిలన్ చనిపోవడం జరిగింది. సో అందుకే ఈమెకు టైఫాయిడ్ మ్యారీ అనే పేరు వచ్చింది. సో ఇది ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశారండి. సో అందుకే చెప్పడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి న్యూమోనియా. న్యూమోనియా అనేది ప్యాథోజెన్ స్టెప్టోకోకస్ న్యూమోనియా అండ్ ఇమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా. మరి ఇది ట్రాన్స్మిషన్ అనేది ఎలా జరుగుతుంది? డ్రాప్లెట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఆర్ ఈవెన్ షేరింగ్ విత్ ద యూటెన్సిల్స్. ఒక డ్రాప్లెట్స్ ద్వారా వ్యాపించవచ్చు. దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వేరే వ్యక్తికి వ్యాపించవచ్చు. మరి ఈవెన్ షేరింగ్ విత్ ద యూటెన్సిల్స్, మన వాడే వస్తువుల ద్వారా కూడా వ్యాపించవచ్చు. మరి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? లక్షణాలు ఎలా ఉంటాయి న్యూమోనియాలో? ద బ్యాక్టీరియా ఎఫెక్ట్స్ ద ఆలివులై. ఆలివులై ఎఫెక్ట్ చేస్తుంది. ది మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఆఫ్ లంగ్స్ ఆలివులై. ఇవి ఎయిర్ సాక్స్ ఆఫ్ లంగ్స్ ను మనం ఆలివులై అని అంటాము. రెస్పిరేటరీ సిస్టంలో మనము డీటెయిల్గా మనం చదువుకోవడం జరుగుతుంది అండి దీని గురించి. ఈ ఆలివులై ఏం చేస్తా అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ప్లే కీ రోల్ ఇన్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ గ్యాసెస్. ఒక ఎక్స్చేంజింగ్ ఆఫ్ గ్యాసెస్ లో మనకు ఆలివులై అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మరి డ్యూ టు ద ఇన్ఫెక్షన్ ఆఫ్ మ్యూకస్ అండ్ ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్, ఎప్పుడైతే ఈ న్యూమోనియా ఇన్ఫెక్ట్ అయిందో మ్యూకస్ అండ్ ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ అనేది ఆలివులైలో ఫిల్ అవుతుంది. ఈ ఆలివులైలో ఫిల్ కావడం వల్ల సివియర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. మనకు సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్, చిల్స్, హెడేక్ అండ్ కఫ్. ఇన్ సివియర్ కేసెస్లో సైనోసిస్ అనేది వస్తూ ఉంటుందండి. నేను చెప్పాను, ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ సరిగా జరగవు. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్, ఈ న్యూమోనియా ఇన్ఫెక్షన్ అయినప్పుడు మ్యూకస్ అండ్ ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ వచ్చి ఆలివులైకి జమ అవుతుంది అన్నట్టు. అప్పుడు అలా కావడం వల్ల ఎక్స్చేంజింగ్ ఆఫ్ గ్యాసెస్ అనేవి జరగవు. కార్బన్ డైఆక్సైడ్ అనేది బాడీలో ఉండిపోతుంది.
కార్బన్ డైఆక్సైడ్ అనేది బాడీలో ఉండిపోవడం వల్ల లిప్స్, నెయిల్స్ అనేటివి బ్లూయిష్ కలర్లో చేంజ్ అవుతాయి. ఈ బ్లూయిష్ కలర్లో చేంజ్ కావడాన్నే సైనోసిస్ అని అన్నాము. కానీ ఇది ఇన్ సివియర్ కేసెస్లో అండి, న్యూమోనియా ఇనిషియల్ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకొని ట్రీట్ చేయవచ్చు. బట్ ఇన్ సివియర్ కేసెస్ ఇట్ లీడ్స్ టు సైనోసిస్. న్యూమోనియా సిమ్టమ్స్ చూద్దామండి. ఇట్లా పిక్ చూపెడితే మీకు గుర్తుండే అవకాశాలు ఉంటాయని నేను చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ కఫ్, ఓకే, ఫీవర్, చిల్స్. చూడండి ఇక్కడ సైనోసిస్, సైనోసిస్ బ్లూయిష్ గా మారిపోతాయి అన్నట్టు లిప్స్, నెయిల్స్ అవి. సో హెడ్ ఏక్ అనేవి న్యూమోనియా సిమ్టమ్స్. ఫ్యాటగ్, మజిల్ ఎక్ కూడా. సో ఇలా ఉంటుందండి న్యూమోనియా సిమ్టమ్స్. నెక్స్ట్ వచ్చేసి ప్లేగు. ప్లేగును మనము బ్లాక్ డెత్ అని అంటాము. ఎందుకు బ్లాక్ డెత్ అని అంటాము? ఇక్కడ బ్లాక్ స్కిన్ ప్యాచెస్ అనేటివి ఏర్పడతాయి. ఇంటర్నల్ గా ఎమరోజ్ జరగడం వల్ల బ్లాక్ స్కిన్ ప్యాచెస్ ఏర్పడతాయి. దీన్ని అందుకే మనము బ్లాక్ స్కిన్ ప్యాచెస్ ఏర్పడతాయి కాబట్టి మనము ప్లేగును బ్లాక్ డెత్ అని అన్నాము. ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది? ఈ ట్రాన్స్మిషన్ అనేది ప్యాథోజన్ వచ్చేసి ఎర్సీనియా పెస్టిస్. ఎర్సీనియా పెస్టిస్ అండి. ఇక్కడ వెక్టార్ వచ్చేసి ర్యాట్ ఫ్లీ. అయితే ఈ ర్యాట్ ఫ్లీ అనేది వెక్టార్ గా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్టెడ్ ర్యాట్ ని ఈ ర్యాట్ ఫ్లీ బైట్ చేస్తుందో అప్పుడు ఆ ర్యాట్ ఫ్లీ అనేది ఇన్ఫెక్టెడ్ అవుతుంది. అప్పుడు ఇన్ఫెక్టెడ్ అయిన ర్యాట్ ఫ్లీ హ్యూమన్ కి బైట్ చేసింది అనుకోండి, ఆ బ్యాక్టీరియా అనేది ర్యాట్ ఫ్లీ నుంచి హ్యూమన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలా వ్యాపిస్తుంది. జనరల్ ప్లాగ్ అనేది ర్యాట్ బైట్ ద్వారా వస్తుంది అని అనుకుంటారు. ర్యాట్ బైట్ ద్వారా వ్యాపిస్తుంది కానీ చాలా తక్కువ సందర్భంలో వ్యాపిస్తుంది. సో ఈ వెక్టర్ ర్యాట్ ఫ్రీ ఇన్ఫెక్టర్ వెక్టర్ ర్యాట్ ఫ్రీ ద్వారా ఆ ర్యాట్కి గరిచి మళ్ళీ మనకు కరిచింది అనుకోండి, అప్పుడు వస్తుంది. అంటే అప్పుడు ఆ ర్యాట్ ఆ సమయంలో ఎర్సీనియా పెస్టిస్ బ్యాక్టీరియాతో ఉండి ఇన్ఫెక్ట్ అయ్యి అప్పుడు వెక్టర్ ర్యాట్ ఫ్లీ దాన్ని బైట్ చేసి మళ్ళీ మనల్ని బైట్ చేస్తే ఆ బ్యాక్టీరియా అనేది మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలా అండి. ఇది 1896-97 ఆ ప్రాంతంలో ఇండియాలో ఈ ప్లేగు ద్వారా చాలా మంది చనిపోయారు. అంటే ఆ 1897-98 ఇన్ మళ్ళా 1960 అంటే ఈ ఈ ప్రాంతంలో దగ్గర దగ్గర కోట్ల మంది చనిపోయారు. సో ఇది ప్లేగు అనేది చాలా డ్రేట్ఫుల్ డిజీజ్ ఆ సమయంలో. సో అప్పుడు ఈ ర్యాట్ ఫ్లీ అనేది ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్, స్వాలన్ లింప్ నోడ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిప్తీరియా. డిప్తీరియా అనేది కరోనా బ్యాక్టీరియా డిప్తీరియం ద్వారా వస్తుంది. ప్యాథజన్ వచ్చేసి కరోనా బ్యాక్టీరియం డిప్తీరియా. ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్ అనేది ఎలా జరుగుతుంది? ఇక్కడ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ త్రూ కఫింగ్ అండ్ స్నీజింగ్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్. ఎప్పుడైతే కఫ్ చేసినామో, స్నీజ్ చేసినామో ఒకరి ద్వారా ఒకరికి ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఇక్కడ సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్, సోర్ థ్రోట్ అండ్ కఫ్ డిఫికల్టీస్ ఇన్ బ్రీతింగ్. ఓకే, కఫ్ డిఫికల్టీస్ ఉంటాయి. వ్యాక్సిన్ వచ్చేసి డిపిటి. డిపిటి వ్యాక్సిన్ ఇస్తారండి. ఇది డిప్తీరియా, పెరిటిసిస్ అండ్ టెటానస్ మూడిటి కలిపి ఒకటే వ్యాక్సిన్ ఏంటంటే డిపిటి వ్యాక్సిన్ అనేది ఇస్తారు. మరి ఇక్కడ డీసెంట్రీ, నెక్స్ట్ డిజీజ్ వచ్చేసి డీసెంట్రీ. డీసెంట్రీ ఈస్ కాస్డ్ బై బ్యాక్టీరియా సిజెల్లా, సాల్మొనెల్లా అండ్ హీకోలి. మరి ట్రాన్స్మిషన్ అనేది ఎలా జరుగుతుంది డీసెంట్రీలో? కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్, కంటామినేటెడ్ అండ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా ట్రాన్స్మిషన్ జరుగుతుంది. డయేరియా ఇన్ బ్లడ్. డయేరియా అంటే లూజ్ మోషన్స్ అన్నట్టు, లూజ్ వాటరీ మోషన్స్. దాంతో పాటుగా బ్లడ్ కూడా వస్తుంది అన్నట్టు ఈ డీసెంట్రీలో. సో ఇక్కడ కాజ్డ్ బై బ్యాక్టీరియా కొలెస్ట్రాడియం టెటనీ. సారీ, సిమ్టమ్స్. నెక్స్ట్ వచ్చేసి టెటానస్. ఓకే, ఇంతకుముందు మనం డీసెంట్రీ చదువుకున్నాము, ఇప్పుడు మనం టెటానస్ అనే డిజీజ్ గురించి చదువుకుందాం. ఇవన్నీ బ్యాక్టీరియల్ డిజీజెస్ అండి నేను డిస్కస్ చేసేటివి, అవి గుర్తుంచుకోండి.
ఈ టెటానస్ ఈస్ కాజ్డ్ బై ఎ బ్యాక్టీరియం కొలెస్ట్రాడియం టెటనీ. ఓకే, కొలెస్ట్రాడియం టెటనీ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ట్రాన్స్మిషన్ అనేది రిజర్వేర్ హోస్ట్స్, ఈ క్యాటిల్ అండ్ ఆర్స్ ఉంటాయి. ఈ క్యాటిల్ అండ్ ఆర్స్ ఎప్పుడైతే కౌడంగ్ కౌడంగ్ ద్వారా ఇవి సాయిల్లోకి వ్యాపిస్తాయి. ఈ కొలెస్ట్రాడియం టెటనీ అనేది ఈ సాయిల్లోకి వ్యాపించడం ద్వారా ఈ స్పోర్స్ అనేటివి చాలా సంవత్సరాలు ఈ సాయిల్లో ఉంటాయి. ఎప్పుడైతే దెబ్బ తాకుతుందో, అప్పుడు దెబ్బ తాకినప్పుడు మనకి ఈ స్పోర్స్ అనేటివి బాడీలో ఎంటర్ అవుతాయి. బాడీలో ఎంటర్ అవి మనకి టెటానస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలా అండి సిమ్టమ్స్ అనేటివి చాలా డేంజర్ ఉంటాయి టెటానస్లో. ఎఫెక్ట్స్ ద ప్రీ సినాప్టిక్ మోటార్ నర్వ్స్. ప్రీ సినాప్టిక్ మోటార్ నర్వ్స్ అనేది నర్వస్ సిస్టంలో, మనము న్యూరాన్ సిస్టంలో చదువుకుంటామండి. ఈ ప్రీ సినాప్టిక్ మోటార్ నర్వ్స్ డ్యామేజ్ కావడం వల్ల మజిల్ స్టిఫ్నెస్ అండ్ స్పామ్స్ అనేటివి వస్తాయి. మజిల్ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది, మజిల్ కాంట్రాక్షన్ అనేది ఉంటుంది, రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఉండదండి. సో దీనికి మనము ఎప్పుడైనా దెబ్బ తాకినప్పుడు, wound అయినప్పుడు, ఏదైనా అయినప్పుడు మనము వితిన్ 24 hours మనం టెటానస్ టాక్సైడ్ అండ్ టీటీ వేపించుకోవడం ద్వారా దీన్ని మనము ప్రివెంట్ చేయవచ్చండి. సో సిమ్టమ్స్ వచ్చేసి మజిల్ కాంట్రాక్షనే జరుగుతుంది, రిలాక్సేషన్ అని ఉండదు ఇంకా. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తెలుగులో మనం ధనుర్వాతం అని అంటాము. సో ఒక బాడీ ఒక విల్లులాగా తయారవుతుంది అనమాట. సో అలా చెప్పుకుంటూ వస్తారు. దీన్ని టెటానస్ అనేది మాత్రం చాలా డేంజర్ అండి. అన్నిట్లో చూసుకున్నట్లయితే టెటానసిస్ అప్పుడప్పుడు ఫ్యాటల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ టెటానస్ సిమ్టమ్స్ వచ్చేసి లాక్ జా, స్టిఫ్ నెక్ అండ్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్. ఇప్పుడు లాక్ జా, టెటానస్ ను మనం లాక్ జా కూడా అని అంటాము. జా అనేది లాక్ అయిపోతుంది, నోరు తెరవడం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇక్కడ మజిల్ స్టిఫ్నెస్, ఓకే, స్టిఫ్నెస్ మజిల్స్ ఉంటాయి. రిలాక్సేషన్ అనేది ఉండకపోవడం వల్ల స్టిఫ్గా ఉంటాయి, ఇట్లనే పట్టుకొని ఉండడము. ఇలాంటివి ఫీవర్, స్వెట్టింగ్ ఇలాంటివి కామన్ అండి. సో ఇది లాక్ జా అనేది గుర్తుంచుకోండి, టెటానస్ ను లాక్ జా అని కూడా. నెక్స్ట్ వైరల్ డిజీజ్ ప్రోటోజోవన్ అండ్ ఎలిమెంతస్ డిజీజ్ గురించి డిస్కస్ చేద్దామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.